Hello everyone, this is Sahid. Before getting into the video, please subscribe and share our channel Nikhil's Real Life. You will find useful content. Thank you. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ చిల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో గవర్నమెంట్ జాబ్ లేటెస్ట్ అప్డేట్ అండ్ ఎన్టీపీసీ కట్ ఆఫ్స్ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్ ఏమైంది అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు, సిజిఎల్, ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ఎల్ ఇవన్నీ ఎప్పుడు, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎన్టీపీసీ అండ్ ఎన్టీపీసీ మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ కొత్తగా పోస్టులు ఏం పడ్డాయి అండ్ రిఫరెన్స్కి బుక్స్ ఏం కావాలి అన్నీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. అండ్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు నేను మీకు చిన్నగా రిక్వెస్ట్ చేస్తున్నాను, నా వీడియోని మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ వీడియో కూడా చాలా రీచ్ వచ్చింది, లైక్ చాలా రీచ్ అంటే కట్ ఆఫ్స్ గురించి మనం జాబ్స్ అప్డేట్స్ గురించి పెడితే మంచి రీచ్ వచ్చింది. ఈ వీడియో కూడా రీచ్ వస్తుందని అనుకుంటున్నాను, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, లైక్ జాబ్ అప్డేట్స్ కానీ ఇంకా పోస్ట్ గురించి కానీ మీకు ఎలాంటి అప్డేట్స్ అయితే కావాలో, మీకు ఏ రకమైన వీడియోస్ అయితే కావాలనుకుంటున్నారో అవి నాకు చెప్పండి, ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఐ విల్ టేక్ ఏ ఫీడ్బ్యాక్ అండ్ ఐ డెఫినెట్లీ మేక్ ఏ వీడియో ఆన్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీపీసీ గురించి డిస్కస్ చేద్దాం అండ్ నెక్స్ట్ గ్రూప్ డి గురించి. ఎన్టీపీసీ చాలా మంది వరి అవుతున్నారు. సో ఎన్టీపీసీ టెంటేటివ్లీ సెప్టెంబర్లో మీకు సిబిటి 2 అనేది ఫిక్స్. సెప్టెంబర్ 1st ఆర్ లాస్ట్ వీక్లో మీకు సిబిటి 2 అనేది ఎన్టీపీసీ ఉంటుంది, మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇది మీకు షీట్ పెడుతున్నాను కట్ ఆఫ్స్. ఈ కట్ ఆఫ్స్ మీకు ఎంత అయితే దీని ప్రకారం అంటే ఒక 2 మార్క్స్ అటో ఇటో ఈ కట్ ఆఫ్స్ మీకు చూసుకోండి ఒకసారి. ఈ కట్ ఆఫ్స్లో మీ కౌంట్ ఉంటే ఖచ్చితంగా మీరు బ్లైండ్లీ గో విత్ సిబిటి 2, మీరు ప్రిపేర్ అయిపోండి ఖచ్చితంగా. అండ్ ఈసారి సిబిటి 2 ఎన్టీపీసీ మీరు అనుకున్నంత టఫ్ ఏమి ఉండదు, మేబీ మోడరేట్ టు ఈజీ అంతే ఉంటుంది. సో రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మీరు ఈ కట్ ఆఫ్ని చూసి మీరు ఈ విధంగా ఫ్లోలో వెళ్ళిపోండి. అండ్ ఎన్టీపీసీకి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం, ఏ క్లాస్ అనేది ఏ క్లాస్ చదివితే ఎన్టీపీసీలో మ్యాథ్స్ కవర్ చేయొచ్చు, రీజనింగ్ కవర్ చేయొచ్చు అండ్ జనరల్ సైన్స్ కవర్ చేయొచ్చు అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. ఆ వీడియోని మీరు ఫాలో అయిపోండి. నెక్స్ట్ గ్రూప్ డి విషయానికి వస్తే, గ్రూప్ డి గురించి కోర్టులో కేసు నడుస్తుంది. అది ఎంతవరకు వెళ్తుందో మనమైతే ఖచ్చితంగా అయితే చెప్పలేం. మేబీ అది యాక్చువల్గా అది జూలైలో ఉండాలి, సో ఆగస్ట్లో అన్నారు. మేబీ ఇప్పుడైతే ఎక్కడి వరకు వెళ్తుందో అది అయితే చెప్పలేము. సో కోర్టులో కేసు నడుస్తుంది. సో గ్రూప్ డి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మేబీ ఇంకొకటి గ్రూప్ డి గుడ్ న్యూస్ ఏంటంటే గ్రూప్ డికి పోస్టులు ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక 5,000 to 10,000 పోస్టులు అయితే 100% ఇంక్రీజ్ అవుతాయి. సో ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయకండి. అండ్ గ్రూప్ డికి కానీ రైల్వేకి కానీ ఏదైనా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి మీకు సైన్స్ గురించి చాలామంది అడిగారు. లూసెంట్ అని తీసుకోండి, లేకపోతే ఇది బెస్ట్ సజెషన్. ఇది జనరల్ సైన్స్ ఎన్సైక్లోపీడియా నుంచి, అరిహంత్ నుంచి ఎన్సైక్లోపీడియా బుక్, ఇది చాలా బెస్ట్ సజెషన్. లూసెంట్ కూడా తీసుకోవచ్చు, బేస్డ్ ఆన్ ఎన్సైటీ బుక్స్ ఏవైనా సరే తీసుకోండి. విన్నర్స్ తీసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. కానీ ఇదైతే మంచి బుక్ ఇది అని చెప్పి నేను ప్రిఫర్ చేస్తున్నాను. మన ఏఎల్పి సెకండ్ నోటిఫికేషన్ ఉంది కదా, దాంట్లో కూడా పోస్టులు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఏఎల్పి ఫస్ట్ నోటిఫికేషన్లో చాలా పోస్ట్ అనేది మిగిలాయి. సిబ్యాట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, సిబ్యాట్ ఎగ్జామ్లో చాలామంది ఎలిమినేట్ అయ్యారనమాట. సో దాన్ని సెకండ్ టైం కూడా వాళ్ళు ఎగ్జామ్ పెడుతున్నారు. దాంట్లో మిగిలిన పోస్టులు అనేవి ఈ సెకండ్ నోటిఫికేషన్లో యాడ్ చేసి మళ్ళీసారి అంటే అదే పోస్ట్లో మీకు మళ్ళీసారి నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది, ఏఎల్పి సెకండ్ నోటిఫికేషన్. అండ్ ఇంకొకటి ఎస్ఎస్సి సిజిఎల్ మీకు ఆగస్ట్లో ఉంటుంది రిపోర్ట్ ప్రకారం. అంటే ఒక ఆయన పోస్ట్ చేశాడు ఎస్ఎస్సి ఎంప్లాయ్ అతను. సో అతను ఏమన్నాడంటే ఆగస్టు ఎండింగ్లో ఆర్ సెప్టెంబర్ స్టార్టింగ్లో ఉంటుంది సిజిఎల్. అండ్ సిహెచ్ఎస్ఎల్ అనేది ఫిక్స్, అది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మధ్యలో ఉంటుంది. ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ అవన్నీ కౌంట్ దాని తర్వాత వస్తూనే ఉంటాయి, ఎందుకంటే కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు టీసీఎస్ వాళ్ళు షెడ్యూల్ తీసుకోవాలి కాబట్టి. సో ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మెయిన్ టాపిక్ డిస్కస్. వేరియస్ చాలా పోస్టులు అనేది పడ్డాయి అన్నమాట. అండ్ అవి మీకు యూస్ఫుల్ కూడా ఉన్నాయి. సో ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి 4,987 పోస్టులు అయితే పడ్డాయి. ఇది 26th జూలై నుంచి 17th ఆగస్ట్ వరకు మీకు అప్లికేషన్ ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదైతే చూడండి ఒకసారి, ఇది చూసి మీ క్వాలిఫికేషన్, మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ అవన్నీ చూసుకోండి. మీకు మ్యాచ్ అయ్యి అంటే అప్లికేషన్ ఫీ మీకు దాని ప్రకారం మీరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఈపీఎఫ్ఓ అనేది మంచి పోస్ట్ అండ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది, 230 ఉంది. సో 29th జూలై నుంచి 18th ఆగస్ట్ వరకు అప్లికేషన్ డేట్ ఉంటుంది. ఇది చూడండి మీరు నోటిఫికేషన్. నెక్స్ట్ ఐబీ నుంచి, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనేది ఇంకొక పోస్ట్ ఉంది. అది 3,717 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా ఐబీ నుంచి కౌంట్ 8,000 వరకు అయితే పోస్టులు ఉన్నాయి, కాకపోతే డిఫరెంట్ పోస్ట్ అవైతే ఉన్నాయి. సో దీని అప్లికేషన్ డేట్ వచ్చేసి 19th జూలై to 10th ఆగస్ట్.
ఇది కూడా మంచి పోస్ట్. ఇంటెలిజెంట్ బ్యూరో అంటే మీకు మామూలు పోస్ట్ కాదు, ఇది కూడా మంచి పోస్టే. సాలరీ కూడా బాగానే ఉంటుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ప్రమోషన్స్ కూడా బాగానే వస్తుంటాయి. అండ్ ఇంకా ఇవైతే నార్మల్గా చెప్పినాయి, గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, సీజీఎల్, హెచ్సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, అవన్నీ మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఇంకా ఏమేమి పోస్టులు పడతాయి అనేది. ఇవైతే ప్రజెంట్ పడ్డ పోస్టులు. అండ్ ఇంకొకటి మెయిన్ టాపిక్ గైస్, నెక్స్ట్ వెయిటెడ్ నోటిఫికేషన్. తెలంగాణ వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అయిన నోటిఫికేషన్ అండ్ సూన్ దీని గురించి అప్డేట్ కూడా రాబోతుంది. మన తెలంగాణ వాళ్ళకి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. అదే జీపీఓ, గ్రామ పరిపాలన అధికారి. ఇది నోటిఫికేషన్ అనేది ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మీకు అయితే నోటిఫికేషన్ ఖచ్చితంగా రాబోతుంది. అండ్ 7,500 to 8,000 పోస్టులు అయితే వరకైతే ఉన్నాయి గైస్. చాలామందికి వాళ్ళకి మిగిలిన విఆర్ఓస్ వాళ్ళందరికీ టెస్ట్ అయితే కండక్ట్ చేసి చూశారు. చాలామంది అటెండ్ కాలేకపోయారు, రాయలేకపోయారు. సో ఆ పోస్టులు అయితే చాలా మిగిలినాయి. దగ్గర మనకైతే 7,500 అయితే ఫిక్స్. 7,500 కాకపోయినా 7,000 పోస్టులు అయితే ఫిక్స్ ఉన్నాయంట. అంటే సూన్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, పంచాయత్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం దాని గురించి మనకు అప్డేట్స్ ఏమి ఇవ్వట్లేదు. కాకపోతే ఇది ఖచ్చితంగా మీకు ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు దీని గురించి అనేది ప్రిపరేషన్ జల్దీ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీకు రివిజన్ అనేది చూసుకోండి. ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళు మీకు 100% మనకి ఈ నోటిఫికేషన్ 7,500 అంటే లాస్ట్ మనకు గ్రూప్ 4 లాగా ఇది కూడా జల్దీ ఇస్తాడు నోటిఫికేషన్ అండ్ తొందరగా ఫినిష్ చేస్తాడు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయిన తర్వాత, లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు కూడా ఇవ్వడు, ఫస్ట్ అయితే నోటిఫికేషన్స్ ఇస్తాడు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి ప్రిపరేషన్కి టైం ఇస్తాడు. ఎగ్జామ్కి మనకి ఎగ్జామ్ అక్టోబర్ నవంబర్లో కూడా ఉండొచ్చు. అప్పటి వరకు మనకు మంచి ప్రిపరేషన్ టైం ఉంటుంది. అండ్ ఇది చాలా మంచి పోస్ట్, విలేజ్ దగ్గరలో, మంచి సాలరీ ఉంటుంది, మంచి ప్రమోషన్స్ ఉంటాయి. అండ్ అందరూ దీని గురించి వెయిట్ చేస్తున్నారు. అండ్ చాలామంది అయితే అసలు హోప్స్ వదులుకొని వెళ్ళిపోయారు. కానీ చాలా మంది నోటిఫికేషన్స్ ఏం లేవు అని చెప్పేసి ఖాళీ చేసుకొని, హైదరాబాద్ ఖాళీ చేసుకొని, హాస్టల్స్ అన్ని ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు. సో ఐ హోప్ మీరు హైదరాబాద్కి వచ్చేయడం బెస్ట్ ఈ టైంలో ప్రిపరేషన్కి, ఇంట్లో ఉండకుండా. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ మీరు చూడండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు మీకు నోటిఫికేషన్స్ ఇస్తాడు. అండ్ దాని తర్వాత మీకు సూన్ అంటే 1-2 monthsలో మీకు చాలా నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో మీరు వచ్చేసేయడం చాలా బెస్ట్. అండ్ ఇంకా నార్మల్గా ఎన్టీపీసీ అయితే కట్ ఆఫ్ గురించి మీరు మీకు మీ కౌంట్ చూసుకోండి, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది చూసుకోండి. మీరు CBT 2కి అయితే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ గ్రూప్ డి కోసం మీరు అంతలా ప్రిపరేషన్ చేయండి. ఖచ్చితంగా గ్రూప్ డి ఆన్గోయింగ్ ఉండాలి ప్రిపరేషన్. అండ్ మీకు ఈపీఎఫ్ఓ నుంచి కానీ, ఏఎస్ఓ నుంచి కానీ, ఐబీ నుంచి పోస్టులు అయితే ఉన్నాయి. ఆ పోస్టులో నేను అప్లికేషన్ లింక్స్ అన్ని నా ఛానల్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్స్ ద్వారా మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి మెయిన్, మన ఛానల్లో కూడా ఇప్పుడు క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆ స్టార్ట్ చేసిన క్లాసెస్ని మీరు ఫాలో అవ్వండి. మ్యాథ్స్, రీజనింగ్ అనేది ఫోకస్ చేస్తాం. అండ్ రీజనింగ్, అరిథమెటిక్ అండ్ జనరల్ సైన్స్ మ్యాక్సిమం హిందీలో క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు మీకు మంచి టాపిక్స్ నుంచి మంచి ట్రిక్స్ చెప్తున్నారు. ఒక్క టాపిక్ నుంచి మీకు ఒక ప్రాబ్లంకి మీకు 3 to 4 ట్రిక్స్ అయితే చెప్తారు. 3 to 4 ట్రిక్స్ అంటే దాంట్లో మీరు ఈజీగా ఒక 2 ట్రిక్స్ మంచి నేర్చుకున్నా కూడా మీకు టైం కన్జ్యూమ్ కాకుండా మంచి యూస్ఫుల్లే కదా. సో మన తెలుగులో తెలుగులో ఉన్నారు, రమేష్ సార్ క్లాసెస్ ఉంది, చందన్ లాజిక్ సార్ ఉన్నారు. మోర్ దెన్ అయితే నాకు తెలుగులో ఎవరు తెలియదు, ఇద్దరు అయితే ఉన్నారు. ఇద్దరు కూడా బాగా చెప్తారు. మ్యాథ్స్ నేను చెప్పాను ఆల్రెడీ, నాకు లాస్ట్ వీడియోలో మ్యాథ్స్ క్లాసెస్ లింక్స్ కూడా పెట్టాను. ఆదిత్య రంజన్ సార్ ఉన్నారు, రాకేష్ యాదవ్ సార్ ఉన్నారు, సాహిల్ సార్ ఉన్నారు. వీళ్ళు మ్యాథ్స్కి. అండ్ ఇంగ్లీష్కి అయితే రాణి మ్యామ్ ఉంది, అది మీకు ఎస్ఎస్సిలో యూజ్ అవుతుంది ఇంగ్లీష్. సైన్స్కి మీరు కావాలి క్లాసెస్ వినాలి అని అనుకుంటే రాధికా మ్యామ్ ఉంది, సైన్స్ బై రాధికా మ్యామ్. ఇలా క్లాసెస్ అన్ని సింపుల్గా నోట్స్ అన్నీ వినాలంటే ఖచ్చితంగా మీరు నోట్స్ ప్రిఫర్ చేయాలి, నోట్స్ మెయింటైన్ చేయాలి. అలా చేస్తేనే మీకు టాపిక్స్ తెలుస్తాయి. నెక్స్ట్ మీరు ఏం నేర్చుకోవాలనే దాని గురించి మీకు ఐడియా వస్తాయి. ఆ వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చుతాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఖచ్చితంగా మీకు నాకు తెలిసినంత ప్రాపర్ ఇంటాక్ట్ డీటెయిల్స్తో మీకు ఏ పోస్టులు పడ్డాయి అండ్ ఏ డేట్ ఎప్పుడు, ఏ ఎగ్జామ్ ఎప్పుడు అనేది నాకు తెలిసే నేను 10 వెబ్సైట్లో చూసిన తర్వాతనే మీకు పోస్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్ అంటే నేను పెట్టేది కట్ ఆఫ్ కూడా ఎగ్జాక్టే ఉంటుంది. మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చేది అక్కడ వచ్చే కట్ ఆఫ్ 1 or 2 marks ప్లస్ అంతే, తప్పించి ప్లస్ ఆర్ మైనస్ తప్పించి నో చేంజెస్. మీరు నాకు ఒకటే హెల్ప్ చేయండి, నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ కలుద్దాం మంచి వీడియోతో నెక్స్ట్. డూ సబ్స్క్రైబ్ నిఖిల్స్ రియల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. బాయ్. I hope you find useful content.
To boost our energy, please do subscribe, like, and share our channel, Nikhil's Real Life.